వెల్కమ్ టు సుమన్ ఐటీ టీవీ. సాంకేతిక ప్రపంచంలో జరుగుతున్న సంఘటనలు, వార్తలు, విశేషాలను ఎప్పటికప్పుడు మీకు అందిస్తున్నాం కదా. అలాంటి మరో ఆసక్తికర అంశాన్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నా. ఈ వీడియోను చూసే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే టెక్ రంగంలో మీకు ఏ టాపిక్స్ కావాలి, ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారు కామెంట్ చేయండి. డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ విమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ హబ్ సంయుక్తంగా నిర్వహించిన జాబ్ ఫేర్ ఫర్ విమెన్ విజయవంతమైంది. ప్రముఖ కంపెనీలు ఇందులో పాల్గొని మహిళలకు ఇంటర్వ్యూలు కండక్ట్ చేశాయి. వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. అలాంటి సంస్థలతో సుమన్ టీవీ ముఖాముఖి నిర్వహించింది. మరి ఆ కంపెనీ విశేషాలేంటి, జాబ్ ఫేర్ ద్వారా ఎంతమందికి ప్లేస్మెంట్ కల్పించింది, రాబోయే రోజుల్లో ఇంకేమైనా రిక్రూట్మెంట్ చేపట్టబోతుందా, ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోను మిస్ కాకుండా చూసేయండి. మనతో ఇప్పుడు డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ తెలంగాణ జనరల్ మేనేజర్ అనిల్ ఉన్నారు. సో డీట్ అండ్ వీ హ్యావ్ కొలాబరేటెడ్ ఫర్ దిస్ జాబ్ ఫేర్. ఆల్మోస్ట్ 8,000+ రిజిస్ట్రేషన్స్ వచ్చాయని చెప్తున్నారు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ కింద పైన అన్ని ఫ్లోర్స్ లో కలిపి 3,000+ స్టూడెంట్స్ వరకు ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, హెచ్ఆర్ ఇన్ డిఫరెంట్ రిక్రూట్మెంట్ జరుగుతూ ఉంది. కొంతమంది ఇక్కడ ఫిల్టర్ చేస్తున్నారు, కొంతమంది రిక్రూట్మెంట్ కూడా చేస్తున్నారని చెప్తున్నారు. సో అనిల్ అడిగి అండ్ వాట్ ఇట్ ఈస్ డీట్ అండ్ ఎంతమంది ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ జరిగినాయి, ఇప్పటి వరకు రిక్రూట్మెంట్ ఏం జరిగింది అని తెలుసుకుందాం మనం. హాయ్ అనిల్, హౌ ఆర్ యూ? సో ప్లీజ్ టెల్ మీ how many students? I had 8,000+, right? Yes, very So good. in this 8,000+, how many came and what are these companies? How many companies came and how many recruited? First of all, thank you very much. So it's been great, tremendous success of DEET and Weeb. We have both entities have collaborated for the first time to conduct an all-women's job fair in the state of Telangana. So totally we have 25 odd corporates coming in person. So, there were around 8,000+ online registrations till so far, and we have seen 3,000+ walk-ins directly by the students. And DEET, Digital Employment Exchange of Telangana, is an initiative of the Telangana government. So we are one of the unique, recruitment platform where we collaborate, with the corporates, and it's a very unique platform where we connect the job seekers with the corporates using our most, AI-based, the technology. I'm very proud to say that now DEET, is designated as an official platform, the recruitment platform for the New India Skill, University, which has been recently announced by the Honorable, Chief Minister. So DEET empowers, the student community by providing more job opportunities, by connecting with most of the prospective employers, in and around, in the state of Telangana and Pan India as well. So today, just to let you know, we have 25+ IT companies, from banking sector, from insurance, from manufacturing, from defense manufacturing, from BPO, from banking, so we have close to around 18 different sectors, companies representing 25 HR teams sitting up here. So it's a very great success, but as you can see, we have still more 1,000+ walk-in expected by the end of this DEET fair. చూశారు కదా, ఇవి టెక్ కి సంబంధించిన అప్డేట్స్. ఇలాంటి మరిన్ని విశేషాల కోసం సుమన్ ఐటీ టీవీని మిస్ కాకుండా చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.